హలో ఎవ్రీవన్, మనం ప్రీవియస్ వీడియోలో క్యాండిల్ ఐడెంటిఫికేషన్ గురించి అయితే ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మాత్రం జోన్ ఫార్మేషన్ గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ కండిషన్లో మనం ఎప్పుడైతే ఇక్కడ ఐబీ క్యాండిల్, ఇక్కడ ఫస్ట్ కండిషన్ 1లో ఐబీ క్యాండిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ క్యాండిల్ అయిన తర్వాత నెక్స్ట్ మాత్రం ఏంటిది ఒకటి ఇది బేరిష్ క్యాండిల్, ఐబీ క్యాండిల్ బేరిష్ క్యాండిల్, తర్వాత ఈ క్యాండిల్ కూడా బేరిష్ క్యాండిల్, తర్వాత ఐబీ క్యాండిల్ని బుల్లిష్ క్యాండిల్గా మనకైతే ఫార్మేషన్ అయితే అవుతుంది అని చెప్పేసి మనం తెలుసుకుంటాం. ఇక్కడ నెక్స్ట్ జోన్ ఫార్మేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మనం ఫస్ట్ ఐబీ క్యాండిల్ అనేది మనకు ఫామ్ అయితే అయింది. ఏది బేరిష్ క్యాండిల్, తర్వాత టూ ఈ క్యాండిల్స్ మాత్రం ఫామ్ అయితే అయినాయి. తర్వాత నెక్స్ట్ ఏమైతే ఐబీ క్యాండిల్ అనేది బుల్లిష్ క్యాండిల్ మాత్రం ఫామ్ అవ్వడం జరుగుతుంది ఈ కండిషన్లో. ఇది కూడా జోన్ ఫార్మేషన్ కండిషన్. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఐబీ క్యాండిల్ ఉంటుంది, బేరిష్ క్యాండిల్, తర్వాత టూ ఈ క్యాండిల్ అనేది బుల్లిష్ క్యాండిల్స్ ఉంటాయి. తర్వాత ఐబీ క్యాండిల్ అనేది బేరిష్ క్యాండిల్ మాత్రం మనకైతే ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇది కండిషన్ 1. నెక్స్ట్ జోన్ ఫార్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఐబీ క్యాండిల్ అనేది మనకు బేరిష్ క్యాండిల్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత త్రీ క్యాండిల్స్ అనేది మనకు బేరిష్ క్యాండిల్స్ అనేది 3 క్యాండిల్స్ అయితే ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఐబీ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ జోన్ ఫార్మేషన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఐబీ క్యాండిల్ బేరిష్ ఫామ్ అవుతుంది, తర్వాత అనేది 3 అనేది ఈ క్యాండిల్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఐబీ క్యాండిల్ అనేది మనకు బేరిష్ ఐబీ క్యాండిల్ అనేది మనకైతే ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇది కండిషన్ 1లో. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే దీని జోన్ ఫార్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని అయితే చూడండి. మనం ప్రీవియస్ వీడియోలో మనం క్యాండిల్ ఐడెంటిఫికేషన్ గురించి అయితే కంప్లీట్గా వీడియోస్ అయితే చేయడం జరిగింది. దాని యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు అవసరం అనుకుంటే ఒకసారి దాన్ని ఫస్ట్ అయితే ఆ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే చూడండి. ఇంకోటి ఏంటంటే మనం ప్లేలిస్ట్లో అయితే మాత్రం బిగినర్స్ గురించి చెప్పేసి మనమైతే ఫోల్డర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని ఒకసారి మీరు అయితే విజిట్ అయితే చేయండి. ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలో మాత్రం జోన్ ఫార్మేషన్ గురించి అయితే కంప్లీట్గా వీడియోస్ మనం చేస్తున్నాం. మీకు ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని అయితే చూసి మాత్రం నేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ ఏం చేసినా ఫస్ట్ ట్రేడింగ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫస్ట్ స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్న తర్వాతనే మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయండి. లేదంటే మాత్రం మీరు లాస్ అవ్వడానికి మాత్రం చాలా వరకు అయితే ఛాన్సెస్ మాత్రం చాలా వరకు అయితే ఉంది. ఫస్ట్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఫస్ట్ కంప్లీట్గా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్న తర్వాతనే మీరు ట్రేడింగ్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయండి. లేదంటే రెండు చేసినా కూడా ఫస్ట్ మీకు ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేర్చుకున్న తర్వాతనే మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయాలి. లేదంటే మనీ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. లేదంటే మీకు సింపుల్ చెప్పాలంటే ఏదన్నా మంచి ఒక 1 మంత్ లేకపోతే 1 మంత్ కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకున్న తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇలాంటి ప్రాబ్లం అనేది మాత్రం ఉండదు. కాకపోతే దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అందులో ఏదైతే బెటర్ మ్యూచువల్ ఫండ్స్ అని నేర్చుకున్న తర్వాతనే తెలుసుకున్న తర్వాతనే మీరు మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఏదైనా ఫస్ట్ మీరు నేర్చుకున్న తర్వాతనే చేయాలి. ఏదైనా మీకు ఒక నాలెడ్జ్ గెయిన్ అయిన తర్వాతనే మీరు ఫాలో అయితే అవ్వాలి. లేదంటే ఎందుకంటే మనీ అయితే లాస్, మీరు ఇష్టం వచ్చినట్టు మనీ మాత్రం చేయకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో చాలామంది మాత్రం మేము ఇది బెటర్ అని చెప్పేసి దీన్ని కూడా మీరు నమ్మవద్దు. మీకు తెలుసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. నెక్స్ట్ మనం రివర్సల్ బైజోన్ ఫార్మేషన్ గురించి అయితే కంప్లీట్గా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు దీన్ని ఎక్కడ కూడా స్కిప్ కాకుండా మాత్రం చూడండి. ఏ మాత్రం స్కిప్ చేసినా మాత్రం వీడియో మాత్రం అర్థం కాదు. అందు గురించి మళ్ళీ చెప్తున్నాను, స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై మాత్రం ఇస్తాను. ఇక్కడ రివర్సల్ బైజోన్ ఫార్మేషన్ ఎలా ఫామ్ అవుతుందని చెప్పేసి కంప్లీట్గా మాత్రం తెలుసుకోవడం జరుగుతుంది. మీరు
ఎవరైతే ఉన్నారో మీరు నేనైతే చాలా స్లోగా మాత్రం చెప్పడం జరుగుతుంది. మీకెవరైనా మీకు స్పీడ్ కావాలనుకుంటే మళ్ళీ చెప్తున్నాను, 1.25x స్పీడ్లో మాత్రం మీరు వీడియో పెట్టుకుని మాత్రం చూడండి. ఒక జెట్ స్పీడ్లో మాత్రం మీకైతే స్లోగా మాత్రం చెప్పడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్లోగా చూడండి, లేకుంటే మాత్రం స్పీడ్ అయితే మీరు స్పీడ్గా పెట్టుకుని మాత్రం చూడండి. ఓకే, రివర్సల్ వైజోన్ ఫార్మేషన్ దీని గురించి అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనం ఇక్కడ స్టాప్ లాస్ మనం ఇప్పటి నుంచి అనేది మీరు క్లియర్గా మాత్రం చూడండి. మీకు ఇప్పటి నుంచి అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ 2E క్యాండిల్స్ అనేది మనకైతే ఫామ్ అవడం జరిగింది. ఇక్కడ 2E క్యాండిల్ దాంతో అయితే మనం ట్రేడింగ్ చేయాలనుకుంటే ఎక్కడైతే 2కి ఇక్కడ ఈ విక్ ఉంది చూసిన విక్ కింద మాత్రం మనం స్టాప్ లాస్ ఇచ్చుకొని ఇక్కడ బాడీకి ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం ఇది విక్ కిందనేమో స్టాప్ లాస్, ఇక్కడ పైన ఈ బేరిష్ క్యాండిల్ పైన మనం ఎంట్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది రివర్సల్ బైజోన్ అంటే ఈ రకంగా పడ్డప్పుడు మాత్రం మీరు చాలా వీడియోస్ మాత్రం చూడండి. దీని గురించి అయితే నెక్స్ట్ వీడియోస్లలో మనం వీటి గురించి అయితే ఫుల్ క్లియర్ కట్గా మాత్రం తెలుసుకోవడం జరుగుతుంది. మీరు చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 2 మాత్రం 2E క్యాండిల్ ఇక్కడ రివర్సల్ బైజోన్ ఇక్కడ ఫస్ట్ అయితే మాత్రం అయిపోయింది. తర్వాత ఫస్ట్ ఈ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ ఫస్ట్ ఈ క్యాండిల్ పడ్డ తర్వాత ఇలా ట్రేడ్ చేయాలి. తర్వాత 2E క్యాండిల్స్ 2 ఈ క్యాండిల్స్ పడ్డ తర్వాత ఎలా ట్రేడ్ తీసుకోవాలని చెప్పేసి మనం అయితే చూస్తే ఇక్కడ ఫస్ట్ 2E క్యాండిల్ ఫస్ట్ 2E క్యాండిల్స్ మాత్రం ఉన్నాయి. తర్వాత దీనికి విక్ కింద మాత్రం విక్ల కింద మాత్రం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి ఇక్కడ బై అనేది ఏదైతే బాడీ రేంజ్ ఎక్కువ ఉందో ఇక్కడ మాత్రం మన ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఇది రివర్సల్ బైజోన్ మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవడానికి మాత్రమే ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంటుంది. ఇది ఎప్పుడైతే 2E క్యాండిల్స్ మనకు ఫామ్ అయిన తర్వాత 3E క్యాండిల్స్ యొక్క దీని ఏదో చూద్దాం. ఫస్ట్ ఒకే లెవెల్లో 3E క్యాండిల్స్ మాత్రం చూస్తాయి. ఇక్కడ విక్ దగ్గర మాత్రం స్టాప్ లాస్ ఇచ్చేసి తర్వాత మనమైతే ఇక్కడ బాడీ దగ్గర మాత్రం ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా మాత్రం మనం కంటిన్యూస్ ఇక్కడ రివర్సల్ బైజోన్ ఇది ఎప్పుడైతే డ్రాప్ అయితే కిందికి డ్రాప్ అవుతుందో ఈ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ అంటే మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి మనకి ఇండికేషన్స్ మాత్రం మనకి కనబడతాయి. రివర్సల్ బైజోన్ ఫార్మేషన్ అని అనడం జరుగుతుంది. దీన్ని రివర్సల్ బైజోన్ ఫార్మేషన్. దీన్ని మళ్ళీ ఒకసారి రివర్సల్ బైజోన్ ఫార్మేషన్ గురించి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 2E క్యాండిల్ అయిన తర్వాత మనం ఇక్కడ విక్ కింద మనం స్టాప్ లాస్ ఇచ్చుకొని ఇక్కడ ఈ బాడీ దగ్గర మొత్తం ఎంట్రీ అయితే తీసుకుంటాం. తర్వాత 2E క్యాండిల్ ఇక్కడ 2E క్యాండిల్స్ మనకు ఫామ్ అయిన తర్వాత ఈ విక్ కూడా మనం స్టాప్ లాస్ ఇచ్చుకొని ఇక్కడ బాడీ ఇక్కడ ఏదైతే హైకి ఉందో దానికైతే మనం ఎంట్రీ అయితే తీసుకుంటుంది. దీన్ని కూడా అదేవిధంగా 3E క్యాండిల్స్ కూడా మనం ఫాలో అయితే అవడం జరుగుతుంది. మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా మీరు ట్రేడింగ్ సైడ్ మాత్రం అవాయిడ్ చేస్తేనే బెటర్. ఎందుకంటే 95% పీపుల్ అండ్ ట్రేడర్స్ మాత్రం ట్రేడింగ్లో లాస్ అవడం జరుగుతుంది. ఓన్లీ 5% మాత్రమే ప్రాఫిటబుల్గా ఉన్నారని చెప్పేసి మనకైతే రికార్డ్స్ మాత్రం చూస్తున్నాయి. అందు గురించి అని ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళైతే ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఫాలో అయితే ఇవ్వండి. ఏదైతే బెస్ట్ ఫండమెంటల్ స్టాక్స్ ఉన్నాయో వాటి గురించి అయితే నెక్స్ట్ వీడియోస్ మాత్రం తెలుసుకుందాం. కాకపోతే ఎవరైతే ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేసి ఏవైతే బెస్ట్ స్టాక్స్ ఉన్నాయో ఏవైతే ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. దాంతోపాటు అనేది మనం సపోర్ట్గా బీసీఎస్ ఉంటే వాటి బీసీఎస్ పైన కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో గురించి వాటి గురించి డీటెయిల్స్గా మాత్రం మనం తెలుసుకోవడం జరుగుతుంది. అందు గురించి ఏ ఒక్క వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా ప్రతి వీడియోని మాత్రం తెలుసుకోండి. ప్రతి దాని గురించి ఓన్లీ మనం స్టాక్ మార్కెట్ గురించి మాత్రమే వీడియోస్ మాత్రం ఉంటే ఏది మాత్రం ఉండదు. ఏదైతే మనకు బెస్ట్ స్టాక్స్ అనేది దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, దేంట్లో ఎంట్రీ మనం ఏ రకంగా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. మనం ఇంకెవరైతే ట్రేడింగ్ చేస్తే ఏ టైం ఫ్రేమ్లో చేయాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీనికి ఎంత ఏది జోన్ అని చెప్పేసి
మనమైతే నెక్స్ట్ వీడియోస్ అయితే మనం కంప్లీట్గా వాటి గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. అందు గురించి ఎవరు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోస్ మాత్రం చూడండి. లేదంటే మీకు నా వీడియో కాకుండా మీరు ఏ వీడియో గురించి అయినా ఫస్ట్ స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ చేయండి. ఎందుకంటే మార్కెట్ అనేది ఎవరినైనా కూడా అప్ అండ్ డౌన్స్ ఉండడం కామన్. అందు గురించని మీరు ఎప్పుడైతే మార్కెట్ అనేది డౌన్ అవుతుందో అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అనేది మంచి యూజ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ హైకి ఉంటుందో అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు పేషెన్సీ ఉండాలి. ఎప్పుడైతే మార్కెట్ హైలో ఉన్నప్పుడు మళ్ళీ లోకల్లో యావరేజ్ చేసుకునే అంత కేపబిలిటీ మీకు ఉంటే మాత్రమే మీరు స్టాక్ మార్కెట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేదంటే మాత్రం స్టాక్ మార్కెట్ను వదిలంటే మీరు అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే మీకు ఒక 1 lakh మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇస్తే మీరు ఒక 1 month 2 months మాత్రం తీసుకోరు కదా, వెయిట్ అయితే చేస్తారు కదా. కాకపోతే వాళ్ళు ఇవ్వడానికి మాత్రం టైం అయితే పడుతుంది. అందుగురించని మీకు ఓవరాల్ కనీసం ఒక 1 year మీరు వెయిట్ చేసినట్లయితే మనకైతే 1 lakh 24% రిటర్న్స్ వచ్చిన మాత్రం మనమైతే బెస్ట్ ప్రాఫిట్గా ఉన్నట్టు. అంతకంటే ఎక్కువ వస్తే మాత్రం ఇంకా మోరవెల్స్ ఇంకా, ఎందుకంటే అది బెటర్గా దాన్ని 24% మనం తీయడం మాత్రం స్టాక్ మార్కెట్లో చాలా సింపుల్. ఏదైతే బెస్ట్ ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 24% మాత్రం మనం 1 yearలో మాత్రం 1 lakh 24% మాత్రం మన 24% అమౌంట్ని తీసుకోవడం మాత్రం చాలా ఈజీ. అందు గురించి అని చెప్పేసి మీరు ఎప్పుడైతే ఫస్ట్ నేర్చుకున్న తర్వాతనే అది ఈజీ. లేదంటే మీరు నేర్చుకోకుండా ఎక్స్ట్రా వేస్ట్ చేస్తే మాత్రం ఎలాంటి యూజ్ మాత్రం ఉండదు. అందు గురించని ఎవరైతే స్టాక్ మార్కెట్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్గా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రైనింగ్ కానీ చేస్తే ఎలాంటి యూజ్ అయితే ఉంటుంది. ఏమాత్రం తెలియకుండా మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ అయితే అవ్వడం జరుగుతుంది. అందు గురించని మళ్ళీ చెప్తున్నాను, ట్రేడింగ్ని అయితే అవాయిడ్ చేసి ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేయండి. అప్పుడు మాత్రమే యూజ్ అనేది ఉంటుంది. లేదంటే మాత్రం మీరు లాస్ అవ్వడం మాత్రమే చాలా వరకు అయితే ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ మీరు నేర్చుకోండి. ఫస్ట్ ఒక 1 year కంప్లీట్గా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్న తర్వాతనే మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయండి. అప్పుడు మాత్రం యూజ్ అనేది ఉంటుంది. లేదంటే మాత్రం మీరు లాస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. వీడియోని చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీకు ప్రతి వీడియో గురించి కూడా మనం స్టాక్ మార్కెట్ గురించి కంప్లీట్ సిరీస్ అయితే ఉంటుంది. ప్రతిరోజు వీక్లీ అట్లీస్ట్ 3 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు దేన్ని కూడా మిస్ కాకుండా మాత్రం చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.